గరుడ పురాణం ప్రకారం పాడె మోసేటప్పుడు ఏం జరుగుతుంది? పాడె మోసేటప్పుడు పుణ్యమా? పాపమా? సంప్రదాయంగా చూస్తే ఇది పుణ్యకార్యమే అని భావిస్తారు. ముఖ్యంగా గరుడ పురాణ ప్రకారం మృతదేహాన్ని అంటే పాడె మోసేవారికి ఆధ్యాత్మికంగా మంచి ఫలితం కలుగుతుందని చెప్తారు. గరుడ పురాణం ఏం చెప్తుంది? పాడె మోసేవారు పరులకు చివరి సేవ చేస్తున్నట్టుగా పరిగణించబడతారు. ఇది దయ, కర్తవ్య బోధ, సహాయం అనే ధర్మాలకు చెందుతుంది. అందుకే దీనిని పుణ్యంగా భావిస్తారు. ఆత్మకేమవుతుంది? సంప్రదాయం ప్రకారం మృతిని ఆత్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లే ప్రయాణంలో ఉంటుంది. పాడను మోసేవారి సహాయం ఆ ప్రయాణంలో గౌరవం, శాంతి కలిగిస్తుందని నమ్మకం. మోసేవారికి ఫలితం పాప క్షయం జరుగుతుందని, పుణ్యం పెరుగుతుందని విశ్వాసం. జీవితంలో మంచి ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తారు. దీనికి పాటించాల్సిన నియమాలు శ్రద్ధతో, గౌరవంతో చేయాలి. సరదాగా లేదా నిర్లక్ష్యంగా కాదు. సాధారణంగా స్నానం చేసి శుద్ధి పాటిస్తారు. సంప్రదాయం ప్రకారం మృతుడి పట్ల గౌరవం అత్యంత ముఖ్యం. పాడె మోయడం పాపం కాదు, దయతో చేసిన ఒక పుణ్యకార్యం అని సంప్రదాయం చెప్తోంది.